హలో ఆల్, ఈ వీడియోలో పొంగల మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, మలయాళం లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 36 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ సింపుల్ గా చెప్పాలంటే మెయిన్ లీడ్ అయిన హీరో క్యారెక్టర్ చుట్టూ నడిచే స్టోరీ భయ్య. కేరళ హార్బర్ లో అంటే ఫిషింగ్ ఏరియా ఉంటుంది కదా, కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది మొత్తం అంతా కూడా. ఆ ఏరియాలో ఉంటున్న ఆబీకి మెయిన్ లీడ్ అయిన హీరోకి అండ్ అక్కడ ఉంటున్న వేరే గ్యాంగ్స్ కి మధ్య ఏమేం గొడవలు జరిగాయి, అసలు గొడవలు ఎందుకు జరిగాయి, అసలు ఆబీ ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట స్టోరీ అన్నది. సో ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చలేదు భయ్య. ఏంటి ఇంకా ఈ టైప్ ఆఫ్ రొటీన్ రెగ్యులర్ రివెంజ్ డ్రామాస్ తీస్తున్నారంటే నాకైతే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. మలయాళంలో అది కూడా ఎంత వీక్ రైటింగ్ పెట్టుకుని అబ్బో. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాళ్ళే చెప్పేస్తారు భయ్య, మనమే పెద్ద కనుక్కోక్కర్లేదు. స్టార్టింగే ఒక వాయిస్ ఓవర్ నరేషన్ తో వస్తుంది అనమాట సినిమా, అక్కడే ఒక రివెంజ్ ఫిల్మ్ అని చెప్పేస్తారు. సో ఆబ్వియస్లీ మనకు అర్థమైపోద్ది రివెంజ్ ఫిల్మ్ అంటే ఏం జరుగుతుందో, హీరో క్యారెక్టర్ చుట్టూ నడిచే డ్రామా అని. సో అక్కడ కూడా చెప్పేస్తారు, ఇంకా వాళ్ళ టైటిల్ లోనే పెట్టేశారు ఆ బిట్రేయల్స్ అని చెప్పేసి టైటిల్ లోనే ఉంటుంది. సో ఆబ్వియస్లీ నమ్మక ద్రోహాలు ఖచ్చితంగా ఉంటాయి, అవి కూడా మనకి తెలిసిపోద్ది. సో వాళ్ళే సగం సినిమా చెప్పేశారు అన్నమాట టైటిల్ లోనే వీటిలోనే. సో నాకు అర్థమైపోయింది ఇది ఎట్ వెళ్తుంది ఏంటని చెప్పేసి. వన్స్ స్టార్టింగ్ ఒక 10 to 15 minutes కాన్ఫ్లిక్ట్ అయితే ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చుట్టూరు. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. వన్స్ ఎప్పుడైతే హీరో పెద్ద అయ్యి అక్కడి నుంచి మొదలవుతో ఆ కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో హీరో లైఫ్ అక్కడి నుంచి మొదలయ్యా. ఎన్ని 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 సినిమాల్లో చూస్తుంటామో ఇదే టైప్ ఆఫ్ డ్రామా. హీరో నార్మల్ గా తన పని తాను చూసుకోవడం, తర్వాత విలన్ తో ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడం, దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ క్రియేట్ అవ్వడం, మధ్యలో బిట్రేయల్స్, ఆ కోపాలు, ఆ గొడవలు, చంపుకోవడాలు, ఇవన్నీ కూడా చాలా రొటీన్ రొట్టబ్రో. ఎక్కడ కూడా ఇంప్రెసివ్ గానే అనిపించలేదు మూవీ. మళ్ళీ 2 గంటల 36 నిమిషాలు మామూలు తలపోటు రాలేదు నాకైతే. మధ్యలో లవ్ స్టోరీ కూడా ఉంటుంది, అసలు ఎందుకుందో కూడా అర్థం కాలేదు. ఆ లవ్ స్టోరీ వల్ల రూపాయి ఉపయోగం లేదు. అంటే మెయిన్ లీడ్ అయిన హీరోకి విలన్ కి పెట్టే కాన్ఫ్లిక్ట్ కి ఆ లవ్ స్టోరీని యూజ్ చేసుకున్నా ఓకే, సరే ఎలా అన్నా ఉపయోగపడింది అనుకుందాను. అస్సలు కాదు, వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుద్ది, ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవ్వడానికి వేరే వాళ్ళని యూజ్ చేసుకుంటారు. అది అసలు స్ట్రాంగ్ గానే ఉండదు. ఆ పాయింట్ అనేది చాలా వీక్ పాయింట్ మీద తీసుకెళ్తారు అనమాట. అండ్ ఇంకా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్లు అయితే మనం మూవీ స్టార్టింగ్ లోనే ఊహించవచ్చు, అంత ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. ఎమోషన్ అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇంకా మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయితే సర్లే బ్రో, ఇంతకు మించి నువ్వేం చేస్తావు రివెంజ్ తెచ్చుకోవడం తప్ప అన్న ఫీల్ అయితే వచ్చేది నాకు. చాలా రొటీన్ రెగ్యులర్ మూవీ బ్రో, నాకైతే ఎక్కడ నచ్చలేదు, వర్కౌట్ అవ్వలేదు. ఇంప్రెస్ చేసిన మూమెంట్స్ కూడా ఏమీ లేవు. పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి, టెక్నికల్ విజువల్లీ చూడడానికి బాగానే ఉంటుంది మూవీ. మలయాళం మూవీ కదా మరి, సో చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ లేదు, ఇఫ్ ఇన్ కేస్ వస్తే ఫ్యూచర్ లో రావచ్చేమో చెప్పలేము. మరి మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే వైలెన్స్ పరంగా కొంచెం ఇబ్బంది పడతారు, దాని పరంగా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూసేయచ్చు, లేదంటే లేదు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యు ఆల్, బై.